హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో పెన్షన్లు అందరికీ ఇప్పుడే అందిన తాజా వార్త అండి. మరి ఆ వివరాలు అంటే ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇక విషయానికి వచ్చినట్లయితే ఇన్కమ్ ట్యాక్స్ పరిధిలోకి వచ్చే ఏపీ పెన్షనర్లు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, తగు సూచనలు ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియోని చివరి దాకా చూడండి, అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక విషయానికి వచ్చినట్లయితే రాష్ట్రంలోని పెన్షనర్లు ఇన్కమ్ ట్యాక్స్ పరిధిలోకి వచ్చిన వారు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంది. ఏ పెన్షనర్ దగ్గర అయితే 23-24 ఫైనాన్షియల్ ఇయర్ అంటే 2023-2024 ఫైనాన్షియల్ ఇయర్కు ఇన్కమ్ ట్యాక్స్ రికవరీ చేయబడుతుందో వారు 2024 జూన్లో సంబంధిత సబ్ ట్రెజరీ అధికారుల దగ్గర నుంచి లేదా పెన్షనర్స్ అసోసియేషన్ ఆఫీసుల దగ్గర నుంచి ఫామ్ 16 తీసుకోవాల్సి అయితే ఉంది. ఆ తర్వాత ఫామ్ 16తో పాటు మీ 12 నెలల పెన్షన్ వివరాలను స్టేట్మెంట్తో పాటు మీకు తెలిసిన ఇన్కమ్ ట్యాక్స్ ఆడిట్ ద్వారా డేట్ అనేది 31 జూలై 2024 లోపల ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ సబ్మిట్ చేయవలసినది. సో జూలై 31 లోపల ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ సబ్మిట్ చేయనచో తర్వాత అపరాధ రుసుము అనగా ఫైను చెల్లించవలసి వస్తుంది. కావున సకాలంలో ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ను సబ్మిట్ చేయవలసిందిగా కోరుచున్నాము అనేది చెప్తున్నారు. సో ఇన్కమ్ ట్యాక్స్ సంబంధం లేకుండా సంవత్సరంకు మొత్తం పెన్షన్ 3 లక్షలకు పైబడిన వారు కూడా ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ కాలంలో ఈ ఫైలింగ్ చేసుకుంటే మంచిది. కావున పై విషయాలను మన పెన్షనర్లు గమనించవలసిందిగా కోరుచున్నాము అనైతే మనకు ఇప్పుడే తాజా అప్డేట్ రావడం జరిగిందండి. ఏదైతే ఏప్రిల్ 1, 2023 నుంచి 31 మార్చి 2025 వరకు అయితే ఇన్కమ్ ట్యాక్స్ సంబంధించిన సమాచారము. సో తప్పకుండా 3 లక్షల లోపల ఉన్నవారు కూడా ఇన్కమ్ ట్యాక్స్ని ఈ ఫైల్ చేసుకుంటే మంచిది అనేది చెప్తున్నారండి. సో ట్రెజరీ అధికారుల దగ్గర నుంచి లేదా పెన్షనర్స్ అసోసియేషన్ ఆఫీసుల దగ్గర నుంచి ఫామ్ 16 తీసుకొని ఆ ఫామ్ 16ను మీరు 12 నెలల వివరాలను స్టేట్మెంట్తో పాటు మీకు తెలిసిన ఇన్కమ్ ట్యాక్స్ ఆడిట్ ద్వారా మనం జూలై 31 లోపల అయితే ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ సబ్మిట్ చేయవలసి అయితే ఉంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.